మెదక్ జిల్లా కేంద్రంలోని మెదక్ స్టేడియంలో మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ మహేందర్, జిల్లా సివిల్ కోర్టు జడ్జి జితేందర్, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, డిఆర్డీఓపీ డి శ్రీనివాసరావు, డిడబ్ల్యూ స్వరూప, డిపిఆర్ఓ రామచంద్రరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలను ప్రారంభించారు. అందరూ కలిసిమెలిసి ఉంటూ వైకల్యాన్ని పారద్రోలాలి అనే థీమ్తో ఈ 2024 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దివ్యాంగులుగా పుట్టడం లోపం కాదు, అదృష్టమని అన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వైకల్య లక్షణాలు 5 నుంచి 21కి పెంపు చేసినట్లు వివరించారు. ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ప్రత్యేక సీట్ సౌకర్యం కల్పించడంతో పాటు మెదక్ నరసాపూర్ బస్టాండ్లలో వారికి ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేసేందుకు దివ్యాంగులందరికీ తెలిసేలా నేమ్ బోర్డు ఏర్పాటు చేసేలా సంబంధిత ఆర్టీసీ డీఎంతో సంప్రదించి చర్యలు చేపడతామని చెప్పారు. ముఖ్యంగా వైకల్యం చాలా కాదు, మనం ఆత్మవిశ్వాసంతో నిబ్బరంతో ఉండాలి. ఎందుకంటే వికలాంగులు చాలా మంది అన్ని రంగాలలో, దివ్యాంగులు అన్ని రంగాల్లో కూడా క్రీడలు కానీ, స్వయంపాలు కానీ, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ చాలా పేరుగా సంపాదించినారు. నాతో యూకేలో చదువుకున్నప్పుడు నా క్లాస్మేట్స్ సిఎన్ ప్రసాద్ ఇచ్చి 87 నాతో పాటు చదువుకున్నాడు. ఆయన ఫిజికల్ అట్లాగే సుబ్బారెడ్డి నా క్లాస్మేట్. రక్త బలహీనత వల్ల కావచ్చు, తలసీమియా రక్తహీనత వల్ల వచ్చేటటువంటి డిజబిలిటీస్, మల్టిపుల్ డిజబిలిటీస్, ఈ 5 కేటగిరీలు కూడా మనకు డిజబిలిటీస్ కిందికి వస్తాయి. అవి వాటికి సంబంధించి ఈ 2 చట్టాలు కూడా వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం అని చెప్పేసి ఈ 2 చట్టాలు కూడా చేయబడ్డాయి. వివేకం లేదు అనేది ఇది ప్రతి దగ్గర కూడా ఇందాక దేవయ్య గారు చెప్పినట్టు డిడబ్ల్యూఓ ఆఫీస్ 2వ ఫ్లోర్ లో ఉంది. మాకు పోవడానికి రావడానికి కొంత అసౌకర్యం అనేది ఏర్పడుతూ ఉంది అని చెప్పేసి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచిస్తూ ఉంది. వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ప్రతి ప్రభుత్వ ఆఫీస్ లో కూడా మనకు దివ్యాంగులకు సంబంధించి ఖచ్చితంగా యాక్సెసిబిలిటీ, మొబిలిటీకి సంబంధించి ఇదిగో ర్యాంప్ ఉండాలి, ఖచ్చితంగా ఒక వీల్ చైర్ ఉండాలి, ఖచ్చితంగా కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే వారు వచ్చి వెంటనే వారికి సంబంధించిన అధికార ఆఫీస్ లో ఎక్కడైతే ఏమున్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి వారికి ఒక ఫ్రంట్ ఆఫీస్ కానివ్వండి, వారికి ఒక సహాయ కేంద్రం కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజు మార్నింగ్ సతీష్ గారు మాకు 21 డిజబిలిటీస్ ఉన్నాయని చెప్పారు. మొత్తంగా నేను 5 కేటగిరీలలో అవి డిజబిలిటీస్ చెప్తాను. ఒకటి ఫిజికల్ డిజబిలిటీ, కాళ్ళు చేతులు అవయవాలు లేకపోవడము, కళ్ళు చెవులు పనిచేయకపోవడము, ఇట్లాంటివి. మెంటల్ డిజబిలిటీ, మెంటల్ రిటార్డ్నెస్ వేరు, మెంటల్ ఇల్నెస్ వేరు. తర్వాత ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, అన్ని బాగుంటే కూడా కొంత మనకు అర్థం చేసుకునే తత్వం అంటే తక్కువగా ఉండటం వల్ల వచ్చేటటువంటి డిజబిలిటీ, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. కెపాసిటీ సామాన్యంగా ఉండాల్సిన జనాలకు ఉండే కొంచెం తక్కువగా ఉంటుంది. సో మనం ఎలక్షన్స్ టైంలో కూడా మనం చూస్తాం. ఎలక్షన్స్ టైంలో కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఏవైతే మనకి పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా డిజాబుల్ ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ ఉండే విధంగా అన్నింటిలో కూడా ర్యాంప్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కూడా మనం ర్యాంప్స్ ఏర్పాటు చేసాం. సో ఎలక్షన్ టైంలో మనం అక్కడ ఒక వీల్ చైర్ కూడా ఏర్పాటు చేసాం. అక్కడ ఒక వాలంటీర్ కూడా పెట్టేసి కూడా ఎవరెవరికి ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ప్రాబ్లం లేకుండా తీసుకొని ఓటింగ్ చేసే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా విజువల్లీ ప్రాబ్లం ఏమైనా ఉంటే, కంటికి సంబంధించిన ప్రాబ్లం ఏమంటే కూడా సో వాళ్ళకి ఇంకొక వాళ్ళని ఎవరైనా సహాయంగా తీసుకొని పోయి ఓట్ వేసే విధంగా కూడా మనం అప్పుడు అవన్నీ కూడా సౌకర్యాలను కలిగించడం జరిగింది. అప్పుడు నాకు ప్రాక్టికల్ గా అర్థమైంది. సో మళ్ళీ తర్వాత ఒక బీచ్కి వెళ్ళాం. సో ఆ బీచ్కి వెళ్తే కూడా ఆ బీచ్ ఎంత దూరం ఉందంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంది. సో అంత శాండ్ ఉంది. సో అక్కడ కూడా మేము బీచ్ లో తీసుకొచ్చి ఆమెను అక్కడే కూర్చోబెట్టి నేను అక్కడే ఆమెతో నుండి ఇంకా మళ్ళీ మా పేరెంట్స్ నుంచి మా పిల్లలని
అక్కడ బీచ్కి పంపించాల్సి వచ్చింది. సో అది ఎంత మనకి బాధ ఉంటుంది అనేసి ఒకసారి మనం అనుభవిస్తేనే అది మనకి తెలిసి వస్తుంది. అవి ఇల్లులు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా మనకు ఆదేశాలు ఉన్నాయి. ఆ యాప్లో కూడా సర్వే చేసి కూడా నమోదు చేసుకొని సో ఆ రిజర్వేషన్ ప్రకారం కూడా మీ అందరు కూడా ఆ రాబోయే రోజులలో ఇందిరమ్మ ఇల్లు కూడా అందడానికి ఏదైతే ప్రభుత్వం తరఫున చేయాలో అవన్నీ కూడా కార్యక్రమాలు కంపల్సరీగా చేయడం జరుగుతుంది. సో అది ప్రజావాణిలో కూడా నేను అబ్జర్వ్ చేసింది చాలా మంది దివ్యాంగులు కూడా అక్కడ వస్తూ ఉన్నారు. సో బట్ ఏంటంటే ప్రజావాణిలో నాకు 90% వరకు కూడా రెవెన్యూకి సంబంధించిన ఇష్యూలు వస్తూ ఉంటాయి. సో ల్యాండ్ ఇష్యూస్. సో ఒక 10% వరకు కూడా దివ్యాంగులు వస్తూ ఉంటారు. సో పెన్షన్ రాలేదని అప్లై చేసినామని సదరం ప్రాబ్లం ఉందనేసి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ప్రత్యేక శ్రద్ధ నార్మల్గా తీసుకోవడం కొద్దిగా కష్టమైనది కాబట్టి సో నేనేమనుకుంటా ఉన్నానంటే వికలాంగుల ఆర్గనైజేషన్స్ తో కూడా నేను మాట్లాడతాను. సో ప్రజావాణి రోజు కాకుండా సో స్పెషల్గా మనకి ఏదైతే మనకి మంత్ ఉంటుందో మంత్లీ ఒక సెకండ్ ట్యూస్డేనో లేకపోతే 4th ట్యూస్డేనో అట్లా ఒక రోజు నెలలో ఒక రోజు వాళ్ళకే కేటాయించి సో పొద్దున ప్రజావాణి చేసుకుంటే సో అందరితో కలిపి ప్రజావాణి లాగా కాకుండా సో మంత్లీ ఆ రోజు ముందే మీకు చెప్పినట్టయితే సో ఇబ్బంది పడకుండా అందరు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఆ రోజే వస్తే కూడా ఏవైతే పరిష్కారం నా లెవెల్లో అయితేనో మా దగ్గర పరిష్కరించడం ఏదైనా ప్రభుత్వ లెవెల్కి తీసుకొని పోవాలంటే కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడానికి స్పెషల్గా మనం చూడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!